హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు మా ఇంటి రెసిపీ చపాతీతో బెల్లం కలిపి తీసుకోవడం. ఇలాగ చపాతీతో బెల్లం కలిపి తీసుకుంటే వాటి సుగుణాలు ఏంటి, వాటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అన్నది ఈ వీడియోలో నాకు తెలిసినంత మటుకు మీతో నేను మాట్లాడతాను. బెల్లము చపాతీ ఇలాగ తీసుకుంటే ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. మన ఇంట్లో చేసుకునే చపాతీలతో ఇంట్లో ఉన్న బెల్లమే, కూర కూడా అక్కర్లేదండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఈ చపాతీ బెల్లం గురించి ఒక్కసారి ఆలోచించండి. నేను నాకు తెలిసిన విషయాన్ని మీ ముందు పరుస్తాను. ఒక గోధుమ చపాతీ బెల్లం కలిపి తింటే కార్బోహైడ్రేట్లు, ఫైబరు, ఖనిజాలను సమృద్ధిగా మనకి అందిస్తుంది. చపాతీలో ఉన్న కాంప్లెక్స్లు బెల్లంలోని కార్బోహైడ్రేట్స్ మెల్లగా మనకి శక్తినైతే విడుదల చేస్తాయి. బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది. చపాతీతో దీన్ని తింటే ఐరన్ లోపం లేకుండా ఉంటుంది. ఒక గోధుమ చపాతీతో బెల్లం కలిపి తింటే కార్బోహైడ్రేట్లు, ఫైబరు, ఖనిజాలను సమృద్ధిగా అందిస్తుంది. ఇవి ఎక్కువసేపు శరీరాన్ని శక్తివంతంగా అయితే ఉంచుతుంది. వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఈ బెల్లము అలాగే చపాతీతో తింటే ఏ విధంగా చేసుకుందామో అందరికీ తెలుసండి. చపాతీ పిండి ఎలా కలుపుకోవాలి అన్నది. నేను ఇక్కడ కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు వేసి నీళ్లు వేసి చక్కగా గట్టిగా పిండి అయితే కలుపుకున్నాను. ఇదేంటంటే నీళ్లు పోస్తూ దగ్గరగా కలుపుకోవాలి. చపాతీ ముద్ద మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదు. అలా కలుపుకుంటే చక్కగా చపాతీలు చాలా స్మూత్గా వస్తాయండి తినడానికి. రక్తహీనత సమస్య ఉన్నవాళ్ళు ఈ బెల్లము చపాతీ తీసుకొని తింటే చాలా మంచిది. అలాగే జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. మలబద్ధక సమస్య ఉండదు. అదేవిధంగా వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకు కూడా ఈ బెల్లం చపాతీ చాలా మంచిగా ప్రయోజనంగా ఉంటుంది. ఈ చపాతీను అలాగే బెల్లం రెండు కూడా ఫైబర్ కలిగి ఉంటాయండి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మనకి మలబద్ధక సమస్య ఉండదు. అలాగే చక్కగా చపాతీ పిండిని కలిపేసి పిండిని దాన్ని మూత పెట్టి ఉంచుకుంటే చూసారా స్మూత్గా ఉంటాయి. ఇప్పుడు చపాతీని చక్కగా ఒత్తుకొని పెనం మీద చక్కగా నెయ్యి వేసి కాల్చుకొని పైన మనం ఒక చపాతీ మీద బెల్లం మనకి ఎంత కావాలి వేసుకుంటే చపాతీ బెల్లంతో తినడానికి రెడీ అయిపోతుంది అన్నమాట. మాకైతే మేము ఒక్కొక్కరికి 4 చపాతీలు చేసుకున్న చపాతీలో రెండు బెల్లం వేసుకు తిన్నాం. చాలా బాగుంటుంది టేస్ట్. పెద్దలు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్న ఇలాంటివి తినడం వల్ల మన ఆరోగ్యాన్ని మన చేతిలోనే పెట్టుకోవచ్చు కదా. బెల్లంలో ఐరను, మెగ్నీషియము, పొటాషియము, విటమిన్ B6 వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి చాలా అవసరం. అలాగే బెల్లము, నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిది. బెల్లంలో ఉండే గుణాలు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. బెల్లంలో ఉన్న ఐరను రక్తహీనతను తగ్గిస్తుంది. బెల్లము కడుపులో మంట, గ్యాస్ట్రిక్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలకు ఉపశమనం కలిగిస్తుందండి. బెల్లంలో కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, జింకు, కాపర్, ఫోలిక్ యాసిడ్ వంటి B కాంప్లెక్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. చపాతీతో బెల్లం కలిపి తీసుకోవడం ద్వారా కార్బోహైడ్రేట్లు, ఫైబరు, ఖనిజాలు లభిస్తాయని చెప్పాను కదా. చపాతీలోని కాంప్లెక్స్లు కూడా కార్బోహైడ్రేట్లు శక్తిని మెల్లిగా విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ బెల్లము చపాతీతో కలిపి తీసుకోవడం వలన చూసారా ఎంత మంచి సుగుణాలు అయితే ఉన్నాయో. ఇవన్నీ నిజంగానే షాకింగ్ విషయాలే. ఏంటి బెల్లంతో చపాతీ తినడం అనుకుంటారేమో. కాదండి, ఒక్కసారి తిని చూసి మనం దాని గురించి మనం తెలుసుకోవాలి కదా. పిల్లలు చాలా మటుకు ఇష్టపడతారు. పిల్లలే ఎందుకు మావారు కూడా చక్కగా చపాతీలో మధ్యలో పంచదార కానీ బెల్లం కానీ వేసుకు తినడం చాలా ఇష్టపడతారు. ఇలాగ మెత్త బెల్లం కానీ ఉంటే చక్కగా ఇదేంటి అరిసెల బెల్లంలాగా దీన్ని తినడానికి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఎందుకంటే చాలా తీయగా ఉంటుంది. ఇలాగ చపాతీ మధ్యలో బెల్లం వేసుకొని తింటే ఆ రుచి వేరేగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మనకు కావలసిన పోషకాలన్నీ సమృద్ధిగా అందుతాయండి. ఈ చపాతీ బెల్లం కలిపి తీసుకుంటే మనకి శక్తి కూడా చాలా ఉంటుంది. అనారోగ్య సమస్యల వలన కొంచెం నీరసం అయిపోయినప్పుడు ఇలాగ బెల్లం చపాతీ తిన్నామంటే తొందరగా మనం నీరసం నుంచి కోలుకుంటాం. శక్తి అయితే వస్తుందండి, తక్షణ శక్తి వస్తుంది. ఐరన్ లోపం ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ బెల్లాన్ని చపాతీతో తింటే చాలా మంచిది. ఇదండి శ్రీనివాసం నుంచి నేను ఈరోజు బెల్లం చపాతీ చేసి చూపించాను. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీ లైక్ నాకు చాలా అవసరం నా ఛానల్ ముందుకు వెళ్ళడానికి. మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తా. మీ పార్థ.